హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 Rocks. బ్యాక్ విత్ యట్ అండ్ ద వీడియో. నాకు తెలుసు మీ అందరు కూడా మా వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని. కొంచెం టైం ఇవ్వండి గైస్, డెఫినెట్గా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో తిరుపతి వెళ్ళాక అక్కడి నుంచి మేమైతే అరుణాచలంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి వచ్చాం? అరుణాచలం. ఫైనల్ గా అరుణాచల శివుడు మమ్మల్ని అయితే ఫుల్ చేసుకున్నాడు. నేనైతే వచ్చేసా. పిండి ఇస్తలే. ఏ పిండి పిండి ఆయుధాలు గెట్టింగ్ రెడీ. సో మేమైతే ఇక్కడ హెల్దీ ఫుడ్ తీసుకుని ఆ తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణాన్ని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేసామన్నమాట. నాకు తెలిసి మీ అందరికీ కూడా అరుణాచలం గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అసలు అరుణాచలంలో ఎన్ని లింగాలు ఉంటాయి, మెయిన్ ఏ లింగాల్ని దర్శించుకోవాలి అనేది కూడా ముందు ఒకసారి అరుణాచలం బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. మీకు ఎక్కడెక్కడ లింగాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా మీకు అర్థమవుతాయి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణనాథుడికి పూజించుకొని ఆ తర్వాత అయితే పూజను ప్రారంభిస్తాం కదా. ఇక్కడ కూడా అలానే ముందుగా గణనాథునికి పూజించుకొని ఆ తర్వాత ముందుగా అన్ని లింగాలను అయితే దర్శించుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ అయితే ఇక్కడ నైట్ 12 o'clockకి హిజ్రాస్ అంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా అందరికీ దిష్టి చేయడం అనేది ప్రత్యేకత అన్నమాట. నేనైతే దగ్గర 2 to 4 years నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. అరుణాచలంకి ఎప్పుడు వెళ్దామా అనుకుని ప్లాన్ వేసుకున్నప్పుడల్లా క్యాన్సిల్ అయ్యేది. కానీ మనందరికీ తెలిసిందే కదా, అరుణాచల శివుడు పిలుచుకుంటే కానీ మనం వెళ్ళలేం ఎన్నిసార్లు అనుకున్నాం. సో ఫైనల్గా ఆ శివుడు అయితే మమ్మల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు కొట్టు తాగేటప్పుడు చేయాలంట. సో మీరైతే చూస్తూ ఉండొచ్చు, మధ్యలో మ్యాపింగ్ ఇట్లా బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా కొండ చుట్టూ మనకి బోర్డ్స్ ఉంటాయి. మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా డైరెక్షన్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ దాకా ట్రావెల్ చేశాను అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని చూసి ఫాలో అవ్వండి. సో చాలామందికి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళ నొప్పులు అయితే చాలా బాగా వస్తుంటాయి. సో ఈ సూప్ తాగితే మాత్రం ఆ కాళ్ళ నొప్పులన్నీ కూడా లేకుండా పోతాయి అన్నమాట. నేను పర్సనల్గా ట్రై చేశాను, 100% వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఏం సూప్ తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. కానీ ఓన్లీ తమిళ సైడ్ చూడండి, అది చూస్తే అర్థమవుతుంది. చూడడానికి ఏదో అల్లంలా ఉంది కానీ అల్లము కాదు. బాగుంది. తెల్లంది ఇది తెల్లంది మిరియాలు సో మా వాళ్ళకైతే పిచ్చిగా నచ్చి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసారో అయితే కనుక్కోవడానికి ట్రై చేశారనమాట. అందులో ఏమేస్తారేమో, ఆమెకి మా భాష రాదు, మాకు ఆమె భాష రాదు, అలా ఉంది అనమాట కన్వర్జేషన్ అనమాట. కానీ సూప్ అయితే నెక్స్ట్ లెవెల్. అది ఏం సూప్? సూప్ ఇంకేదో ఉంది. ఓన్లీ జాయింట్ పెయిన్స్ కంట ఇది. జాయింట్ పెయిన్స్ అన్నిటికీ, జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్, ఏ పెయిన్ ఉన్నా గిరి ప్రదక్షిణ వచ్చిన వాళ్ళు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నడిచినప్పుడు ఎక్కువ పెయిన్స్, ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా ఈ సూప్ తాగితే తగ్గుద్ది అంట. లేదు అంకుల్, బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఆల్రెడీ అన్ని మిక్స్. మరి ఏం చేద్దాం చెప్పు.
కాదు ఏం చేద్దాం చెప్పు, తిరుపతిలో మెట్లు ఎక్కేసి వచ్చాం. తిరుపతిలో మెట్లు ఎక్కిన నెక్స్ట్ డే ఆల్మోస్ట్ దర్శనం అయిపోతుంది. నెక్స్ట్ డేనే మేమైతే అరుణాచలం రావడం జరిగింది. వాకింగ్ 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 మళ్ళీ మధ్యలో జపాలికి వెళ్ళాం. అది కూడా మెట్లు ఎక్కడం దిగడమే. అన్నీ ఎక్కడం దిగడంతో పాటు మా కాళ్ళు వాచిపోయాయి ఘోరంగా. మనం గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలో మధ్యలో మనకి ఇలా పెద్దగా స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. వాటిని అయితే దర్శించుకోండి. అసలు ఈ రంగులు రంగులు రాలేంటి అనుకుంటారా? ఇవి మొత్తం కూడా సాంబ్రాణి అంట. ఇక్కడ చాలా స్పెషల్, తప్పకుండా తెచ్చుకోండి. అంత నడిచాక అన్ని మెట్లెగి దిగాక మాకైతే కాళ్ళ నొప్పులు అయితే విపరీతంగా ఉన్నాయి. ఆ మసాజ్ తీసుకోకపోయింటే నిజంగా అసలు మేము ముందు అడిగేసేవాళ్ళం కాదేమో. చూసారు కదా కాలు మొత్తం కూడా ఎంత స్వెల్లింగ్ అయిపోయిందో అప్పటికే. ఎంత నడిచాక మసాజ్ చేస్తానమాట, లేకపోతే వాక్ చేయలేదు. చాలా 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 కష్టం. దట్ ఈస్ మోర్ టఫర్ దాన్ దిస్. మనకి వెళ్ళే దారిలో ఇలా కాలగురు టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీ రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా వారాహి అమ్మవారికి నేను పూజ చేసుకుంటున్నానని. సో అమ్మవారి దర్శనం ఎలా మిస్ అవుతాను? అరుణాచలంలో కూడా అమ్మవారు మాకైతే దర్శనం ఇచ్చారనమాట. ఫీలింగ్ అయ్యో టైర్డ్, సో టైర్డ్. టైం 12 అయిపోయింది. ఓం నమ శివాయ. స్టిల్ వాకింగ్ వాకింగ్ వాకింగ్. సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ బాగుందా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుందా? ఫస్ట్ టైం జల్ది అయిపోయింది, సెకండ్ టైం లేట్ అయింది. సో మనకి వాయులింగం క్రాస్ చేశాక కొంచెం దూరంలోనే మనకి మోక్ష ద్వారానికి క్యూ లైన్స్ అయితే రోడ్ మీద వరకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఫస్ట్ థింగ్ అసలు భయపడకండి ఆ హోల్ని చూసి. చాలామంది మోక్ష ద్వారం చూసి వెళ్ళలేనేమో అనుకొని భయపడి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ధైర్యం చేసి ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు బయటకు వస్తారు. ఓం నమ శివాయ అనుకోండి. దేవుణ్ణి తలుచుకుంటే మనం చేయలేంది ఏమీ లేదు. అంతా దారి ఆయన చూపిస్తూ ఉంటాడు మనకి. దూరం నుంచి చూసినప్పుడు దీన్ని దాటలేమో అని అనిపించింది. కానీ లోపలికి వెళ్ళాక దేవుణ్ణి తలుచుకున్నాక ఏమైందో కూడా నాకు తెలియదు. మొత్తానికి బయటకు వచ్చేసాను. అలా ఉంటుంది శివయ్య మహిమ. ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకొని చూడండి. మీరు చేయలేని పని కూడా మీరు చేయగలుగుతారు. సో మేమైతే నైట్ గిరి ప్రదక్షిణ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఎంత
పీస్ఫుల్గా జరిగిందంటే దర్శనం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ అరుణాచల శివుని చూశాక మనలో ఉన్న కష్టాలు, వచ్చిన హ్యాపీనెస్, ఉన్న బాధలు అన్నీ వెళ్ళిపోతాయి. మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం కూడా రాజగోపురం నుంచి స్టార్ట్ చేసి తిరిగి రాజగోపురం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి గిరి ప్రదక్షిణ అంతా కూడా పూర్తవుతుందని ఒక నమ్మకం అన్నమాట. సో మీలో ఎంతమంది రాజగోపురం నుంచి స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గర ఎండ్ చేశారో చెప్పండి. సో మా అరుణాచలం గిరి ప్రదక్షిణ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. సో మీ అందరికీ కూడా అలానే అడ్డంకులు రాకుండా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.